మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పెరేడ్ గ్రౌండ్ లో ఇవాళ సాయంత్రం 4:30 స్వయం సహాయక సంఘాల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనానికి 1,00,000 మంది మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రకటించనున్నారు సీఎం రేవంత్. అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా ప్రకటించనున్నారు. అలాగే మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయంపై రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ రోజు మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా 2,500 వృత్తికి సంబంధించి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సంధ్య, తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మహిళలను ఆకర్షించే విధంగా పథకాలను, ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాల్లో అందులో మహిళలకు సంబంధించిన స్కీమ్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేదంటే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ కావచ్చు, ఇటువంటి పథకాలన్నీ కూడా ఇప్పటికే అమల్లోకి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని మహిళలకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టాలని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో 1-2 పథకాలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో 4:30కి ఈ స్వయం సహాయక బృందాల ఈ సమ్మేళనం జరగబోతుంది. ఈ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా చాలా కాలంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్వయం సహాయక బృందాలకు సంబంధించి రుణాలు ఏవైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో చాలా కాలంగా వడ్డీ లేని రుణాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు మహిళలకు స్వయం సహాయక బృందాలన్నిటి కూడా వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జరిగే సభ ద్వారా మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలను ప్రకటించబోతున్నారు. దాంతోపాటు ఈ స్వయం సహాయక బృందాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా 5 లక్షల జీవిత బీమాను కూడా కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ సభా వేదిక ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కీమ్ను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక 6 గ్యారంటీల్లో మహిళలకు ఏదైతే ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఈ 6 గ్యారంటీల్లో గత ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే కనుక ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు ఆ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సంధ్య. రైట్ కర్ణాకర్.